ప్రభువైన యేసు స్వర్నామంలో అందరికీ వందనం తెలుసుకుంటున్నాను. మనం కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూసినప్పుడు ఈరోజు మనం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనాలు ఏవైతే ఉన్నాయో అది మనం ధ్యానిద్దాం. మనం ఆల్రెడీ రోమపత్రిక మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా మనం 2వ అధ్యాయము మొత్తం పూర్తిగా నేర్చుకుని ఉన్నాం. మనం ఈ రోజున 3వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి ఆలోచించినప్పుడు పౌలు గారు ఆయన చెప్పిన ప్రాముఖ్యత సందేశం ఏంటంటే రోమపత్రికలో ఇంతకుముందు 2వ అధ్యాయంలో మనకి ఏం అర్థమైందంటే 2వ అధ్యాయం బట్టి యూదులకు కూడా రక్షణ అవసరము అనే దాన్ని బట్టి మనకి ఈ పాఠం కూడా ఉంటుంది. 3వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో అయితే అనుజనులు అందరూ కూడా నశించిపోయారు, దేవుడు వల్ల వాళ్ళు జీవనం దూరం అయిపోయారని ఇంచుమించు ఒక 15 వచనాల వరకు మనం మొదటి అధ్యాయం 18 నుంచి 30 వచనాల వరకు కూడా మనం నేర్చుకుని ఉంటాం. అక్కడ అన్నిజనుల గురించి అంటే వాళ్ళు ఏ విధంగా దూరం అయిపోయారో అని మనం చదువుతూ ఉంటాం. అంతేకాకుండా యూదుల మీద కూడా వాళ్ళ మీద నేరారోపణ చేసి పౌలు గారు కూడా ఇంచుమించు 2వ అధ్యాయం మొత్తం అంతా కూడా ఒక 37 వచనాలతో పాటు 3వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు మొత్తం ఇంచుమించు అంతా కలిపి 37 వచనాలు ఉంటాయి. అనుజనులను ఉద్దేశించి 15 వచనాలు తీసుకుంటే పౌలు గారు యూదు ఉద్దేశించి 37 వచనాలు వాళ్ళ గురించి రాయడం జరిగింది. ఎందుకు ఇంత వ్యత్యాసం ఎందుకంటే ఆలోచిస్తే బహుశా మేము పాపులు అని అంగీకరించడానికి వాళ్ళు కొంచెం వెంటనే అంగీకరించడేమో యూదులు, అది కష్టం, దానికే బహుశా ఇన్ని వచనాలు రాసి ఉండొచ్చు పౌలు గారు. అయితే మనం ఈ 3వ అధ్యాయం చదువుకున్నప్పుడు మొదటి 8 వచనాల్లో సాధారణంగా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలతో పాటు సమాధానం కూడా ఉంటుంది. మనకి ఎలాగంటే ఎవరో ఒకరు ఒక ఆక్షేపణ ఇస్తున్నట్టు, ఆక్షేపణ అంటే ఒక అభ్యర్థులు కలుగజేస్తున్నట్టు ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. దానికి సమాధానం కూడా దాని కిందనే మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రశ్న జవాబుల ప్రత్యుత్తరంగా ఉంటుంది 3వ అధ్యాయం 8 వచనాల్లో. కాబట్టి అది మనం అసలు ఏ ప్రశ్నలు వచ్చాయి ఏంటో మనం అవన్నీ కూడా ఆలోచిద్దాం. మనం గతసారి మనం చూసినప్పుడు 2వ అధ్యాయం చివరిన మనం ఏం చదువుకున్నామంటే 27 నుంచి 29 వచనాల్లో ధర్మశాస్త్రము సున్నతి గురించి మనం నేర్చుకున్నాం. అంతకుముందు ఒకసారి ధర్మశాస్త్రం కలిగి ఉన్నప్పుడు కూడా సున్నతి పొందినప్పుడు కూడా వాళ్ళకి అవి రక్షణ కలగజేయలేవని చెప్పడమే పౌలు గారి ఉద్దేశం. ఇప్పుడు మనం 3వ అధ్యాయం మొత్తం చదువుకుంటే అట్లయితే యూదుని కలిగిన గొప్పతనం ఏమి, సున్నతి వల్ల ప్రయోజనం ఏమని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఒక ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ఎవరో ఒక ప్రశ్న వేస్తున్నట్టు, అంటే యూదులతో మాట్లాడేటప్పుడు యూదులతో ప్రశ్న వస్తుంటే అర్థం చేసుకోవాలి మనం ఏంటి ప్రశ్న. అలాగైతే మరి యూదులకుంటే గొప్పతనం ఏముంది, సున్నతిలో ప్రయోజనం ఏముంది అని ఒక ఆక్షేపణ వచ్చినట్టయితే దాని సమాధానంగా పౌలు గారు ఏమంటారంటే 2వ వచనంలోనే ప్రతి విషయం నందును అధికమైన పదం ఉంది. అంటే ఇప్పుడు పౌలు గారు 2వ అధ్యాయం ఏం చెప్తావు, 2వ అధ్యాయం అంతా కూడా నువ్వు యూదులుగా ఉన్నప్పుడు కూడా నువ్వు పాపం చేసావు, మీరు కూడా దేవుని దగ్గర తప్పించుకోవాలని చెప్పినప్పుడు ఒక యూదురుగా ఆయనే బహుశా ఒక యూదురుగా అయ్యి ఉంటే ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి యూదుల నుంచి అనే దాన్ని చూసినప్పుడు మరి యూదులకున్న గొప్పతనం ఏంటి అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే ప్రతి విషయం ముందు అధికమే అంటారు. అంటే అర్థం ఏంటంటే ఇంకా చెప్తూ ఏంటి అధికమో అంటే యూదులకున్న గొప్పతనం ఏముందో అక్కడ కింద మాట చదువుతాయి. దేవోక్తులు 2వ వచనంలో దేవోక్తులు యూదుల పరము చేయబడిన పదం ఉందని. దేవోక్తులు అంటే అర్థం ఏంటి, దేవోక్తులు అంటే దేవుని మాటలు, దేవుని వాక్కు, దేవుని క్లుప్త పలుకులు అన్న అర్థం వస్తుంది. దేవుని వాక్కు అంతే. దేవుని వాక్కులు ఎవరికి వచ్చింది, మొదట యూదుల పరము చేయబడిను. వాస్తవానికి నిజంగా యూదులకు గొప్పతనం ఏముందంటే వాళ్ళకి ఏముంది, వాళ్ళకి దేవుని ప్రత్యక్షతలు ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో లక్షల జాతులు, కోట్ల జాతులు ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎంతమంది జనాంగాలు ఉన్నారు, ఎన్నో రకాల లక్షల కుటుంబాలు అయినప్పుడు కూడా దేవుడు ఎన్నుకున్న జనం ఎవరంటే ఇశ్రాయేలీయులు. దేవుడు తనను తాను బయలుపరుచుకుంది, తర్వాత దేవుడు తన మాటలు తెలియజేసింది,
దేవుడు తన చేత లెక్కించిన ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరికి ఆదిగా దక్కిందంటే యూదులకే. అంటే పౌలు గారు ఏమంటారంటే ప్రతి విషయం ముందు అధికమే అంటాడు అక్కడ. అంటే అర్థం ఏంటంటే యూదులు కూడా గొప్పతనం ఉంది, గొప్పతనం లేక ఏం లేదని చెప్తున్నాడు అక్కడ పౌలు. మొదటగా ఏంటి గొప్పతనం ఏముంది వాళ్ళకి, మొదట ఏమొచ్చింది వాళ్ళకి, దేవోక్తులు యూదుల పరమ చేయబడి అంటాడు. దేవోక్తులు అంటే దేవుని మాకు మొదట వచ్చింది, ఎవరికి వచ్చింది, యూదులకి వచ్చింది అంటాడు. ఇంకా మనం 9వ అధ్యాయం చదువుకుంటే 9వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం ఇప్పుడు చదువుకోబోం, కానీ 4-5 వచనాల్లో ఒక లిస్ట్ అంతా ఉంటుంది అక్కడ. వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధాన ఆరాధులు, వాగ్దానములు వీరివి అంటాడు. అంటే ఇశ్రాయేలు కలుపుకున్నా అవన్నీ కూడా గొప్ప మేలులు, అవన్నీ కూడా గొప్ప వాగ్దానాలే మనం చూస్తాం. దత్తపుత్రత్వం, మహిమ మనం తర్వాత చదువుకుంటాం అన్నీ కూడా. అంటే ఇక్కడ అవన్నీ చెప్పలేదు, కానీ క్లుప్తంగా దేవోక్తులు చెప్పడం జరిగింది. తర్వాత చదువుకుంటే 3వ చదువుకుంటే కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లా రాదు. అయితే ఎవరికి లేని భాగ్యం ఎవరు తగ్గింది, ఇశ్రాయేలుకి తగ్గింది. దేన్ని బట్టి అంటే దేవుని వాక్కులు వాళ్ళు ప్రత్యక్షపరచబడ్డాయి. అయితే వారిలో కూడా అందరూ విశ్వాసులు ఎవరు లేరు కదా, వాళ్ళు ఎవరున్నారు, అవిశ్వాసులు కూడా ఇశ్రాయేల్లో ఉన్నారు. వాస్తవానికి అంతమంది జనాంగంలో, అంతమంది జాతుల్లో ఒక జాతిని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకొని వాళ్ళకి ధర్మశాస్త్రం దేవుని వాక్యం ప్రత్యక్షపరిచిందంటే వాళ్ళు ఎంత గొప్పగా ఉండాలంటే, అంటే అటువంటి అదృష్టం వాళ్ళు తగ్గిందంటే ఆ జనాంగం ఎంత విధేయతగా దేవుడు ఉండాలి. అయితే విధేయులకు వ్యతిరేకంగా అవిధేయులుగా ఉండి చాలామంది అవిశ్వాసులు అయిపోయారు. ఎప్పటి నుంచి, మొదటి నుంచి కూడా మనం చదువుకుంటే పాత నిబంధనల ఆదికాండం నుంచి మోషే ఎప్పుడైతే ఇశ్రాయేలు కనాను రప్పించే క్రమంలో హోరేబు పర్వతం నుంచి ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఇవ్వబడింది అప్పటి నుంచి కూడా వాళ్ళు దేవుడిని అలాగా అవిధేయులకు బదులుతూ అప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు రాక ముందు కూడా వాళ్ళు అవిధేయతంగా జీవించిన తప్ప ఎవరు కూడా అందరూ కూడా సంపూర్ణంగా విశ్వాసం ఎక్కడ కూడా జీవన పరిస్థితి ఎక్కడ కూడా లేదు. పౌలు ఏమంటారంటే ఇక్కడ, అయితే కొందరు అవిశ్వాసాలు ఉన్నంత మాత్రాన వారు అవిశ్వాసులు అయినందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లా రాదు అంటాడు. అంటే ఇది కూడా క్వశ్చన్, యూదుల కష్టం. ఏంటి క్వశ్చన్ వస్తుందంటే, అంటే అవిశ్వాసం అయినంత మాత్రాన దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అంటే అర్థం ఏంటంటే 4వ వచనంలో మనకి ఈ మాట అర్థమవుతుంది. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లు అని రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. అది ఇక్కడ పదం ఉందండి, అట్లన రాదన్న పదం ఉంది. ఎక్కడ ఉంది, 3వ వచనంలో ఒక పదం ఉంది. ఏంటిది, అట్లన రాదు అంటే అట్లన పదం అర్థం ఏంటంటే అది ఎన్నటికీ కూడదు. అది ఆ పదం మన తెలుగులో మనం చదువుకుంటాం, కానీ ఈ రోమ పదవిలో నా పదం చాలా మటుకు ఉన్నదండి. దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా, ఇక్కడ సందర్భం ఏంటంటే ఇది కొంచెం మనం జాగ్రత్తగా అర్థం చేయగలిగితే, కొందరు అవిశ్వాసాలు ఉండడం వల్ల యూదుల్లో వారు అవిశ్వాసులు అయినంత మాత్రాన దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇశ్రాయేల్ ఎవరంటే వాళ్ళకి ఏముంది, నిబంధన ఉంది, అగ్రిమెంట్ అయ్యింది. ఎవరితో ఎవరికో, ఇశ్రాయేల్కి దేవుడితో అయ్యింది. అగ్రిమెంట్ని బ్రేక్ చేసింది ఎవరు, దేవుడా ఇశ్రాయేలా? ఇశ్రాయేల్ బ్రేక్ చేశారు, దేవుడు బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేసినప్పుడు కూడా దేవుడు నమ్మదగిన వాడుగా అలాగ ఉండిపోయాడా, మళ్ళీ దేవుడు ఇంకా వాళ్ళని ఆ నిబంధన కొనసాగుతున్నాడా? ఇక్కడ మనం జాగ్రత్త అర్థం చేయగలిగితే ఇక్కడ క్వశ్చన్ మనకు ముందు అర్థం అవ్వాలి. ఇప్పుడు దేవుడు నిబంధన చేశాడు ఎవరితో, ఇశ్రాయేల్తో. ఉదాహరణకి ఆ నిబంధనలో దేవుడు ఏం చెప్పాడు, వాళ్ళందరికీ విగ్రహారాధన చేయకూడదని చెప్పాడు. తర్వాత వీళ్ళు ఏం చేశారు, అప్పుడు ఏమైంది, నిబంధన ఏమైంది, బ్రేక్ అయ్యింది. అంటే వీళ్ళు పాపం చేశారు, నిబంధన బ్రేక్ చేసిన పాపం చేయడం. ఆ బ్రేక్ అవ్వడం వల్ల ఏంది, వీళ్ళు ఎలాగైపోయారు, అనీతిమంతులు అయిపోయారు. ఎవరు,
ఇశ్రాయేల్. అయినంత మాత్రాన దేవుడు మళ్ళీ దేవుడు తర్వాత మళ్ళీ వాళ్ళు హక్కును చేసుకున్నాడు లేదా? చేసుకున్నాడు. బ్రేక్ చేసి మాత్రం దేవుడు వాళ్ళు ఏం చేయలేదు. అంటే నిబంధన పెట్టిన దేవుడు అయితే ఆ నిబంధన ఇద్దరికి వర్తిస్తుంది, అవునా కదా? ఇప్పుడు నిబంధన బ్రేక్ చేసింది ఎవరు? ఇశ్రాయేలు. దేవుడు బ్రేక్ చేయలేదు. పౌలుగా చెప్పింది ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు కాకపోవనంటే అర్థం ఏంటంటే ఒక విధంగా నిబంధన బ్రేక్ చేసేది, పాపం చేసేది మనిషి తప్ప దేవుడు అటువంటి వ్యక్తి అటువంటి మనసు దేవుడికి ఉండదు. ఎందుకంటే దేవుడు స్వభావం ఎలాంటిదట? మార్పు పొందిన స్వభావం అని అక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుంది. మనం 2 తిమోతి పత్రిక 2:13 చదువుకుని అక్కడ ఏముంది? అక్కడ 2 తిమోతి 2:13 చదువుకుంటే అక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఒక సందర్భంలో ఒక మాట ఏముంటుందంటే, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావం విరుద్ధంగా ఏది చేయలేని పదం ఉంటుందని. నమ్మదగిన వాడు 2 పదాలు ఉన్నాయి. సాధారణంగా దేవుని స్వభావం ఏంటంటే నమ్మదగిన స్వభావం. అంటే అర్థం ఏంటంటే మన దేవుడి మీద నమ్మకం ఉంచితే ఆ నమ్మకం అనే దేవుడు ఎప్పుడు దాన్ని భంగం చేయడు. అలా భంగం చేసేది ఎవరు? మనుషులు. కాబట్టి ప్రతి మనుషుడు అబద్ధికుడగును, దేవుడు సత్యమంతుడు కాకతీయడం అని పదం వాడారు. ఇప్పుడు నీ మాటలో నీ నీతిమంతుడు తీర్చబడిన పదం ఎక్కడదంటే కీర్తన 51 కీర్తన 4వ వచనంలో అది కోట్ చేశారు. 51 కీర్తన ఎవరు సంబంధించింది? దావీదు బషలు పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడుతున్నప్పుడు అక్కడ తను అంటున్న మాటలో ఒక మాట ఏమన్నారంటే నీ మాటల్లో నీవు నీతిమంతుడు తీర్చబడినట్లు పదం ఉందని. అంటే అర్థం ఏంటంటే అక్కడ పాపం చేసింది. ఇప్పుడు ఉదాహరణ దావీదే ఉన్నాడు. దావీదు ఏం చేశాడు? ఒక ఆజ్ఞని బ్రేక్ చేశాడు. ఏంటి నిబంధన? వ్యభిచారం చేశాడు. ఎవరితో వ్యభిచారం చేశాడు? బషతో వ్యభిచారం చేసినట్టే. చేసినప్పుడు దావీదు ఏమంటానంటే దావీదు యొక్క పశ్చాత్తాపం రికార్డ్ చేస్తుంది 51 కీర్తన. నీ మాటలో నీవు నీతిమంతుడు తీర్చబడినట్లు నీవు వ్యాజమడినట్లు నేను నా పాపలను అక్కడ ఏమన్నారు? అక్కడ చదువు ఒకసారి 51 కీర్తన చదువుదాం. 51 కీర్తన 4 చదువుకుంటే అక్కడ ఏముందో ఒక మాట ఆలోచిద్దాం. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా అగపడదువు. నీ దుష్టిని నేను చెడుదనం చేస్తున్నాను అంటాడు. ఎవరన్నారు అక్కడ? దావీదు అంటాడు. ఎప్పుడైనా సరే ఒక నిబంధన పెట్టినప్పుడు లేకపోతే ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది ఎవరి ద్వారా బ్రేక్ చేయబడుతుంది? మనుషుల ద్వారా బ్రేక్ చేయబడుతుంది. దేవుని కోణం అంటే దేవుని కోణం ఎప్పుడు కాదు. ఎందుకంటే దేవుడు అసలు స్వభావం మార్చుకోలేడు ఎప్పుడు కూడా. అసలు దేవుని స్వభావం అది కాదు. అలా మార్చుకునేది ఎవరు? మనుషులు మాత్రమే. ఇక్కడ పౌలు గారు ఆయన చెప్తున్న మాట ఏంటంటే దేవుడు నమ్మదగినప్పుడు కాకుండా ఉండడు. అవిశ్వాసులైంది మనుషులే, అవిశ్వాసులైంది యూదులే. కాబట్టి దేవుడు ఎన్నడూ కూడా సత్యవంతుడు. దేవుడు ఇక్కడ ఏముంది? ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాకతీయడం పదం వాడారు. అంటే అక్కడ పౌలు గారు ఏం నొక్కి చెప్తున్నాడంటే దేవుడు ఎప్పుడు సత్యవంతుడే, ఆయనకు అబద్ధం ఆడడం రాదు, ఆయన అబద్ధికుడు కాదు, ఆయన ఎప్పుడు నీతిమంతుడిగా ఉంటాడని చెప్పడం జరుగుతుంది పౌలు గారు. ఇంకా మన కింద చదువుకుందాం. 5వ చదువుకుంటే మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలగజేసిన ఎడల ఏమంతము? ఉగ్రత చూపించే దేవుడు అన్యాస్తుడగునా, నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను అంటాడు. ఈ పదాలు కొంచెం చాలా అంటే ఇది మనం ఇక్కడ నుంచి ఎలా చదువుకుంటామంటే కొంచెం ఇంకా మనం ఎక్కువ డీప్గా స్టడీ చేయాల్సి వస్తుంది దేవుని వాక్యాన్ని. మన దుర్నీతి అంటే అర్థం ఏంటి? సకల దుర్నీతియు పాపము. మన పాపము దేవుని నీతికి ప్రసిద్ధి చేసిన ఎడల ఏమందము అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు పౌలు 3:5 మొదటి వచనంలో కూడా చెప్తున్నంత కూడా యూదులు నుంచి వస్తున్న ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సమాధానం పౌలుగా చెప్తున్నాడు. ఇప్పుడు మన దుర్నీతి అంటే ఏంటి? పాపము. దేవుని నీతికి ప్రసిద్ధి కలిగజేసినట్లా. దేవుని నీతి అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు మనం
దేవుని నీతి అనే పదం చదువుకున్నాం. దేవుని నీతి అది అది కూడా ఒక మాట చెప్పేది కాదు. దేవుని ఇప్పుడు దేవుని నీతి అనే పదం ఉంది. మొదట మనం ఒకసారి పాత నిబంధనలు మనం మళ్ళీ అవన్నీ తిరిగేస్తే మళ్ళీ పెద్ద సబ్జెక్ట్ అయిపోద్ది. దేవుని నీతి. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుకి ఏమి ఇచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు పాటించడం వలన ప్రతి వ్యక్తి కూడా నీతిమంతుడు అవుతాడు. మనం కొత్త కూడా మాట చదువుకుంటే కొన్ని పదాలు చదువుకున్నప్పుడు దేవుని దృష్టి ఎవరు నీతిమంతులు అవుతారంటే ఆజ్ఞలు పాటించేవాడు నీతిమంతులు అవుతారని మనం పాత నిబంధనల్లో ధర్మశాస్త్రం బట్టి ఆజ్ఞలు బట్టి ఉన్నాయి. ఫర్ సపోజ్ ఒక మాట చదువుకుంటే లోకసువార్త 1వ అధ్యాయం 6 చదువుకుంటే వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయాల చొప్పునను నిరపరాధులు నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటారని పదం ఉంది. ఇది ఎవరి గురించి రాయబడిన మాట? జకరియా మరియు ఎలిజబెత్ రాయబడిన మాట. అంతే కదా? ఎప్పుడు నీతిమంతులు దేవుని దృష్టికి వాళ్ళు దేవుని ఆజ్ఞలు నెరవేర్చినప్పుడు. అంటే దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే ఈ ఆజ్ఞల పాటించడం ఏమవుద్ది? మనందరూ కూడా నీతిమంతులు అవుతాం. ద్వితీయోపదేశకాండము 6:20 చదువుకుంటే మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగునని పదం ఉందని. మనకి ఎప్పుడు నీతి కలుగుతుందట? దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను అనుసరించి నడిచినప్పుడు మనకి ఏం కలుగుతుందట? నీతి కలుగుతుంది. ఈ పదం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చింది దేనికి? నీతిమంతులు అవ్వడానికి. ఎవరు? మనుషులందరూ. ఇప్పుడు ధర్మశాస్త్రం మీరుతున్నారు. ఎవరు మీరుతున్నారు? యూదులు మీరుతున్నారు. ఎందుకు మీరుతున్నారంటే అది చేయలేకపోతున్నారు. ఎందుకంటే అది చాలా కష్టతరంగా ఉంది. పౌలు చెప్తుంది ఏంటంటే ఇక్కడ మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసినట్లు ఏమందు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ దుర్నీతి వాళ్ళ పాపం ఏంటవుద్దంటే దేవుడి నీతిని ఎక్కువ చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు దేవుని అయితే చేరలేకపోతున్నారని అర్థం వస్తుంది. మరి దేవుని చేరలేకపోతే మరి దేవుడు ఏం చేస్తాడు అప్పుడు? ఇప్పుడు దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. దేనికి ఇచ్చిన ఆజ్ఞలు? నీతి కలగాలని. దేవుడు మెయిన్ థీమ్ ఏంటి? నీతి రావాలి. ఎందుకంటే నీతి మంతులు పల్లవ రాజ్యానికి వెళ్ళడానికి అర్హులు. ఇక ధర్మశాస్త్రం దేవుడు దాన్ని చేయలేకపోతున్నారు జనాలు, యూదులు. ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళ వల్ల అవటం లేదు. ఎందుకంటే చాలా కష్టం. ధర్మశాస్త్రం పాటించి చాలా కష్టం. ఎవరు కూడా 100% ఎవరు పాటించలేదు, చేయలేరు కూడా. మరి అప్పుడు ధర్మశాస్త్రం మరి ఇప్పుడు నీతి మళ్ళీ రావాలంటే మళ్ళీ ఆజ్ఞను మార్చాల్సింది ఎవరు? దేవుడే మార్చాలి. ఎందుకంటే వాళ్ళు చేయలేకపోతున్నారు. ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళు ఏమవుతున్నారు? వాళ్ళకి నీతి రావట్లేదు. నీతి లేకపోతే దేవుడు అంగీకరించాడు. మళ్ళీ దీన్ని మొత్తం సిస్టమ్ మార్చాలి ఎవరు? దేవుడే మార్చాలి. ఇప్పుడు రామపత్రిక 5వ అధ్యాయం చదువుకుంటే అక్కడ ఒక పదం ఉంది. 17 చదువుకున్నాం. రామపత్రిక 1వ అధ్యాయం 17 చదువుకుంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించిన రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అంటాడు. పౌలు అని చెప్తే మాట ఏంటంటే దేవుని నీతి ఎక్కడ కనబడుతుందట? 16 చదువుకున్న మాట ఉంది. సువార్తమని చెప్తూ రక్షణ కలుగుటకు అది దేవుని శక్తియే ఉందంటాడు. అంటే ఇక్కడ పౌలు చెప్తే మాట ఏంటంటే ధర్మశాస్త్రం వల్ల మనకి నీతి అది ఎప్పుడు కలగదో. దేవుడు మళ్ళీ దాన్ని మార్చాలి. ఆ నీతిని ఎక్కడ దొరుకుతుందంటే దేవుని నీతి సువార్త వల్ల కలుగుతుంది అంటాడు. 1వ అధ్యాయం 16-17 చదువుకుంటే రక్షణ కలుగుటకు దేవుని శక్తి ఉంది. 16 వచనం చెప్తే 17 వచనంలో విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుందా ఉంటుంది. దేని యందు అంటే సువార్త యందు. మరి సువార్తలు ఏముంది? యేసుక్రీస్తు వారు మన గురించి ఆయన చనిపోయాడు. ఆయన రక్తం వల్ల మనకి, ఆయన రక్తం మీద విశ్వాసం వల్ల మనకి ఏం కలుగుతుందట? నీతి కలుగుతుంది అని పాప చెప్తుందా. అంటే మెయిన్ థీమ్ ఏంటంటే ఇక్కడ మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేస్తుంటే మనం ఏమందము?
ఉగ్రత చూపించే దేవుడు అన్యాసుడగునా, నేను మనుషుల రీతిగా మాట్లాడుతున్నాను. మరి మరి ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? దేవుడే. మరి మనం చేయలేనప్పుడు దేవుడు ఎందుకు అది ఇచ్చాడు అంటే వీళ్ళే అంటారు కదా, దేవుని తప్పుపాటలు చూస్తున్నారు. ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి మనం చేయలేమని దేవుడు తెలియదా? మన పాపం చేస్తే ఏమవుద్ది? దేవుడి నీతి ప్రసిద్ధి చేయబోద్ది. అంటే అర్థం ఏంటంటే మరి అప్పుడు ఏమవుద్ది? ఉగ్రత. ఇప్పుడు అక్కడ కూడా ఉగ్రత చూపించుతాడు దేవుడు. ఇప్పుడు దేవుని ఉగ్రత ఎవరి మీద ఉంటుంది? అనితి మంతులకు ఉంటుంది, అంతే కదా. ఉగ్రత అనేది ఎవరి మీద ఉంటుంది అంటే ఎప్పుడు కూడా అనితి మంతుల మీద ఉంటుంది. ఇప్పుడు అన్ని జల్లికేమో అసలు వాళ్ళకి దేవుని వాక్యం లేదు, ధర్మశాస్త్రం ఏమీ లేదు, వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకన్నా కొంచెం బెటర్ ఎవరు? యూదులు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం ఉంది, వాళ్ళకి అది కూడా లేదు. చెప్పాలంటే ఇద్దరు మార్గంలో నడుస్తున్నారు చీకట్లో. ఈ అన్యజనులకేమో వెలిగేళ్ళన్నట్టు చిన్న బలుపు ఉంది, వాళ్ళ చేతితో చిన్న కాంతి దీపం ఉంటే, యూదులకేమో ఒక మంచి ఎల్ఈడి బలుపు ఉంది, వెలుగు ఉంది. ఇద్దరికీ వెలుగు ఉంది. అంటే ఇది సంపూర్ణ వెలుగే తెలియదు అన్యజనులకి. అయినప్పుడు కూడా వీళ్ళు వెలుగున్నప్పుడు కూడా వీళ్ళు పూర్తిగా మార్గంలో అనలేకపోతున్నారు. వాళ్ళకి అసలు పూర్తిగా సరిగ్గా వెలుగులేక పూర్తిగా అనలేకపోతున్నారు. ఇద్దరు కూడా ఒకే దారిలో ఉన్నారు, ఇద్దరు పూర్తిగా దేవుడితో రాలేకపోతున్నారు. 6వ చదువుకుంటే అట్లనే అట్లా దేవుడు లోకానికి ఇట్లు తీర్పు తీర్చిన అంటాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు దేవుడు తీర్పు తీర్చినా దేవుడు ముందర ఏం చేయాలంటే ఒక చట్టం ఇవ్వాలి. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఎందుకు పెట్టాడు? ట్రాఫిక్ రూల్స్ ఎవడు తప్పు చేస్తలేదు తెలుసుకోవడానికి. తప్పు చేస్తలేదు ఎలా తెలుస్తుంది? రూల్ అతిక్రమిస్తే తప్పు చేసినట్టు, అంతే కదా. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, రూల్ అది, ట్రాఫిక్ రూలు. ఆ రూల్ పాటించలేదు ఎలా తెలియాలి ఇప్పుడు పబ్లిక్కి? ఆ రూల్ పెట్టినప్పుడు. రూల్ పెట్టకపోతే ఏం లేదు. రూల్ పెట్టకపోతే ఆడ హెల్మెట్ వేసుకెళ్ళినా అవి పట్టించుకోడు, దాని మన ఫైన్ అంటే ఉండదు. ప్రభుత్వం ఫైన్ ఎప్పుడు వేయగలదు? లాగా ఫామ్ పెట్టినప్పుడు అప్పుడు మనం దానికి ప్రభుత్వం దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే రూల్ పెట్టింది కాబట్టి. రూల్ పెట్టకపోతే ఏమీ లేదు. ధర్మసభ ఉపయోగపడుతుంది. ధర్మసభ మనకి ఏం తెలియాలి? పాపం అంటే ఏమిటి తెలియదు, ధర్మసభ పెట్టాడు తప్ప పూర్తిగా అది ఒక పదం ఉంది కదా, ధర్మసభ పాపం పెట్టేదో మీకు తెలియవచ్చు ఉంది అంటాడు అక్కడ. తర్వాత చదువుకుంటాం. అది మెయిన్ పౌరుడు స్టేట్మెంట్ ఏంటంటే ధర్మశాస్త్రం వల్ల మనకి దేవుడి నీతి మనకు రాదు, కలగదు, ఎన్నటికీ మనం చేయలేము, దాని పరిపూర్ణ సాధించలేము. ఎందుకంటే ధర్మశాస్త్రం శిక్ష విధిస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే ధర్మశాస్త్రం ఏం చేయాలి? దాని ప్రకారం వెంటనే శిక్ష. ఒక 4 సాక్షులు ఎదుట ఒక తప్పు కనబడితే వాళ్ళు కొట్టి చంపి వచ్చి ఆ కాలంలో ధర్మశాస్త్రం పెట్టి. కానీ పౌలు ఏమంటాడంటే దానివల్ల ఎవరు కూడా రక్షణ కలగట్లేదు. దాన్నే మార్చి దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభువుని పంపాడు. ఇప్పుడు యేసు ప్రభు రక్తంలో మనకు నిజమైన రక్షణ ఉంది. ఆ విశ్వాసాలను మనం ఉంచితే అది నిజమైన దేవుడి నీతి ఉంటుంది. మన తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు అని చెప్పాడు. అలాగని క్షమిస్తాడని వెంటనే పాపం చేయడం క్షమించుకోవడం ఆ శాస్త్ర కాన్సెప్ట్ అవుతుంది అక్కడ. 7వ వచనము, దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వలన దేవుని సత్యం ప్రబలనలా నేను ఇకను పాపినైనట్టు తీర్పు పొందనేలా? మేలు కలుగుటకు కీడు చేత మేము చెప్పుచున్నామని కొందరు మమ్మల్ని దూషించి చెప్పు ప్రకారం ఏమేందుకు చెప్పరాదు, అట్టి వారికి కలుగు శిక్ష విధి న్యాయం అంటాడు. అంటే అర్థం ఏంటంటే దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వలన దేవుని సత్యం ప్రబలినట్ల. అంటే యూదులు ఏ రకమైన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయారంటే మాకు ధర్మశాస్త్రం ఉంది కాబట్టి మాకు తీర్పు వేరేగా ఉంటుంది అని వాళ్ళు అనుకుంటారు. అన్యులకు తీర్పు తీర్చే విధానం వేరేగా ఉంటుంది, మాకు తీర్పు తీర్చే విధానం వేరేగా ఉంటుంది అని యూదులు ఒక విధంగా ఎలాగారంటే మేము తప్పు చేసినా పర్లేదు, ఒక అన్యజనుడు ఒక 10 తప్పులు చేసి మేము ఒకటి చేస్తున్నాడు, వాళ్ళు 10 తప్పులు మేము ఒక తప్పుతో సమానం అన్నట్టు వీళ్ళు భావిస్తారు అన్నమాట. ఎందుకు? దేవుడు మాకే ఇచ్చాడు ధర్మశాస్త్రం అంటే మేము దేవుడు చాలా ఇష్టము, ఆ ఇష్టం బట్టే దేవుడు మేము తప్పు చేసినా దేవుడు పెద్ద పట్టించుకోడు, మీరు తప్పు చేసినా దేవుడు శిక్షిస్తాడు అన్ని భ్రమలో వెళ్ళిపోయారు పూర్తిగా. కానీ పౌలు ఏమంటున్నాడు? తప్పు దేవుని దృష్టిలో తీర్పు ఒకేలాగా ఉంటుంది, దేవుడు పక్షపాతం ఉంటుంది ఫస్ట్ చెప్పుకుంటూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది నా అసత్యం వలన దేవుని సత్య ప్రబలినలా. అంటే అర్థం ఏంటంటే నా తప్పు వలన ఇప్పుడు నేను పూర్తిగా సత్యము అంటే ధర్మశాస్త్రం బట్టి ఆలోచిస్తే నేను పూర్తిగా పాటించలేను, దానివల్ల నేను నిబంధన మీరుతాను. దానివల్ల దేవుని సత్యము అంటే దేవుని సత్యం మారదు, దేవుని న్యాయ తీర్పు మారదు. అయితే నేనెక్కనో
పాపి నేనట్టు తీర్పు పొందనేలా, అయినా మళ్ళీ తీర్పు అంటే నేను ఒకళ్ళు మీరినా సరే నేను అటు చెప్తాను కదా, మెయిన్ వాళ్ళ దృష్టి ఏంటంటే మేము పాపం కాదు అనే భ్రమలు యూదులందరూ బ్రతుకుతుంది అనమాట. మన కొత్తలో ఇవే చదువుకుని వాటిని ఎత్తి చూపిస్తూ చాలామందికి ఏమొచ్చింది, స్వనీతి వచ్చింది. స్వనీతి వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మా పాపలు వాళ్ళకి తెలియలేని స్థితిలో అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా మేము నీతిమంతులు అన్న భ్రమలకు వెళ్ళిపోయారు అందరూ. ఎందుకు వెళ్ళిపోయారంటే ఆ ధర్మశాస్త్రం అనేది అలా చేసింది అందరినీ. అంటే ధర్మశాస్త్రం తప్పు కాదు, వాళ్ళ ఊహించే విధానం తప్పు. ఈ దేవుడు మేము తప్పు చేసినా మా తప్పు సమర్థిస్తాడు, మాకు స్వనీతి ఉంది అన్నట్టు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అటువంటి స్థితిలో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ పౌలు ఏమంటాడంటే, మేలు కలుగుటకు కీడు చేదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మల్ని దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు, అటువారి కలుగు శిక్షవది న్యాయమే. ఇక్కడ ఈ పదంలో మాట ఉంది, ఏముందంటే మేమని పదం వాడతాడు. మేమంటే అది పౌలు కూడా తనతో కలుపుకొని చెప్తున్నమాట. మేలు కలుగునట్లు కీడు చేయదము, మేలుకొని కీడు చేయదము. ఒకసారి మనం 5వ వచనము 20 చదువుకుందాం. ఒకసారి 5వ వచనం 20 చదువుకుంటే ఒక మాట ఉంది, అది చదివితే మనకి అది అర్థం అవుద్ది. 5వ వచనం 20 చదువుకుంటే రోమపత్రిక 5:20 ఏముంది అక్కడ? ఆ కిందకు వస్తాం. నీతి ద్వారా కృపయు మన ప్రభువు యేసు మూలంగా యూల నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితకు విస్తరించును. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే దేవుని ధర్మశాస్త్రం వాళ్ళు పాటించలేక వాళ్ళు ఏం చేయరు, పాపులు అయిపోయారు, వాళ్ళు అబద్ధికులు అయిపోయారు. కానీ దేవుడు మటుకు సత్యవంతుడుగా ఉన్నాడు, దేవుడిని న్యాయం మటుకు సత్యంగా ఉంది. వీళ్ళేమంటారంటే మేము తప్పు చేసినా ఆ తప్పు వల్ల దేవుడు నీతి ప్రసిద్ధం అవుతుంది, కానీ అది మా తప్పుని దేవుడు తప్పుగా మా తప్పుని దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే మేము చేసిన తప్పు అనేది దేవుడు తెలుసు, మేము చేయలేమని, కానీ మమ్మల్ని కనికరించి మమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మా తప్పును మిగతా అనుజనులాగా మాకు అంత తీర్పు ఉండదు. మేము మేలు కీడు చేసినా సరే అది దేవుడు మమ్మల్ని నీతివంతులు ఎంచుతాడంటే వీళ్ళు అన్నట్టు భ్రమలో వెళ్ళిపోయారు అందరూ కూడా. ఇది 5, 7, 8, 2 వచనాలు కూడా అది లింక్ అప్ కనెక్షనే. అప్పుడు యూదులు ఎలా అనుకోవాలంటే మేము తప్పు చేసినా సరే దేవుడు మమ్మల్ని ఆ తప్పును పూర్తిగా మిగతా వాళ్ళు తీర్పు తీర్చినట్టు మాకు వాళ్ళకి తీర్పు తీర్చడు, మాకు కొంచెం వెసులుబాటు ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పాపాన్ని వాళ్ళు సమర్థించే ప్రయత్నం చేస్తారన్నమాట. యూదులకు ఉన్న మెయిన్ లోపం ఏంటంటే వాళ్ళ పాపాలు సమర్థించుకోవడం మెయిన్. అది మనం సంబంధించుకొని మనం చదువుకుంటాం. ఆదికాండం 3:12 చదువుకుంటే మనం అక్కడ ఆదాము అన్నట్టు ఆ స్త్రీయే నాకు ఇచ్చింది, నేను ఇస్తే నేను తిన్నాను అంటాడు. అక్కడ కొంతమంది ఏమంటారు అంటే వాళ్ళ పాపాలు ఒప్పుకోరు. అలా ఒప్పుకొని మనసు వాళ్ళు ఎన్నట్టు కూడా మారు మనసు పొందరు. వాళ్ళు సమర్థించుకుంటే మారు మనసు ఇప్పుడు కూడా పొందరు. ఉదాహరణకి ఒక వివాహితుడు ఒక ఆయనేమో ఒక అక్రమ సంబంధం పెట్టుకుంటే వాడు ఏమంటాడు, నేను చేస్తే తప్పు అంటాడుగా. ఆ తప్పు అనగానే నా భార్యను అర్థం చేసుకోదు అంటాడు. అలాగా అంటే వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు పాపులైన యూదులు వాళ్ళు తప్పులు ఇంక ఒప్పుకున్న మనసు లేక వాళ్ళు పూర్తిగా సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దేవుడు ప్రభు అంటే నేను పౌలు ఇవన్నీ ఎత్తి చూపిస్తే వాళ్ళు ఏమంటారంటే అటువారికి కలుగు శిక్ష విధి న్యాయమే. వాళ్ళకి కూడా ప్రభు శిక్ష విధిస్తాడు, దేవుడు వాళ్ళు కూడా పక్షపాతం చూపడు. ఇంకా అంటే పౌలుగా మాట ఏంటంటే ఇంకా ధర్మశాస్త్రం బట్టి అయితే తీర్పు ఇంక ఎక్కువ ఉంటుంది అనుజుల కన్నా మీకు అని పౌలు చెప్తాను. వీళ్ళు అనుకుంటారంటే యూదులు మాకు తీర్పు తక్కువ విధిస్తారు దేవుడు, ఎందుకంటే మా ధర్మశాస్త్రం ఉంది కాబట్టి అని వీళ్ళు భావిస్తారు. కానీ పౌలు దానికి వ్యతిరేకంగా ఏమంటారంటే మీరు అనుకున్న దానికన్నా ధర్మశాస్త్ర రూల్స్ మీకు ఇంకా ఉన్నాయి కాబట్టి దానివల్ల మీకు ఇంకెక్కువ మీకు తీర్పు ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఇంకా తర్వాత అధ్యాయం చదువుకుంటే అక్కడ ఏముంటుందంటే అనుజనులు మీరు మీ ఇద్దరికి కూడా పాపం నశించిపోయారు కాబట్టి యూదులకి మీకు ధర్మశాస్త్రం మాత్రం మీకు రక్షణ పూర్తి కలగదు. అలా రక్షణ రావాలంటే మీరు ఎవరు రావాలంటే క్రీస్తు ప్రభు దగ్గర రావాలి అని చెప్తాడు. మనం తర్వాత చదువుకుంటాం. ఉదాహరణకి
22 చదువుకుంటే 3:22 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ 3 అధ్యాయం 21-22 చదువుకుంటే ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయటపడబడుతుంది. దేవుని నీతి ఇప్పుడు ఎలా బయటపడుతుందట? ధర్మశాస్త్రం వేరుగా, ఇంకా తండ్రి ధర్మశాస్త్రం మరి ఇంక లేదు. ధర్మశాస్త్రం లేదు వచ్చే నీతి అయితే అది అన్నట్టు కూడా అది దేవునికి దృష్టి పోయి నీతిమంతులు కానేరు అని చెప్తున్నాడు పౌలు. ఇంకా చదువుకుంటే 22 చదువుకుంటే అదేంటి అర్థం ఏంటి? దేవుని నీతి అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలందై నమ్ము వారందరికీ కలుగు దేవుడి నీతియే ఉందని అంటాడు. అక్కడ దేవుడి నీతియే ఉందంటాడు. ఇప్పుడు దేవుడి నీతి ఎలా సంపాదించుకోవాలంటే అది ఎలాగొస్తుంది? దేవుడి నీతి ఇప్పుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలం తప్ప మరి ఇంకే దరి కూడా దేవుడి నీతి అనేది రాదు. ఇప్పటికీ కూడా ధర్మశాస్త్రాన్ని చాలామంది ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ఇప్పటికీ చాలామంది యూదులు నమ్మలేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇంకా ధర్మశాస్త్రం ఇంకా ఏలుబడి మరి లేదు. ధర్మశాస్త్రంలో ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. ఒక వ్యక్తికి దేవుడితో నీతిమంతులు తీర్చబడాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? మొదట యేసు నమ్మాల్సిందే. ఆయన నమ్మకుండా ఏ వ్యక్తి దేవుని దృష్టి నీతిమంతుడు ఎన్నడూ కానడు. అది కూడా దేవుడు పెట్టిన రూలే. కాబట్టి ప్రతి మనిషి కూడా ప్రభువును నమ్ముకొని విశ్వసించి ఆయన నా గురించే వచ్చాడు, నా కొరకు చనిపోయాడు, ఆ విశ్వాసం వల్ల జీవించి బాప్తిజం పొందితే తప్ప ఏ వ్యక్తి కూడా రక్షణ ఆ వ్యక్తికి రాదని పౌలుకు చెప్పడం జరుగుతుంది. రైట్. కాబట్టి మనందరూ ఏం నేర్చుకున్నామంటే దేవుడు ఎన్నడూ కూడా తన స్వభావం మార్చుకోడు. ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు. దేవుడు నీతిని ఒకటి ఉంది. ఆ నీతి అనేది పాత నిబంధనలో వేరేగా ఉంది. ఇప్పుడు మనుషుల కలపే నీతి వేరేగా ఉంది. అది ఎవరి వల్ల కలగపోతుంది? తన కుమారుడు చేసుకునే ద్వారా కలగపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే భూమి మీద ఉన్న ప్రతి మనను కూడా ప్రభువు నమ్ముకొని విశ్వసించి ఆయనలో మారుమనసు పొంది బాప్తిజం పొందితే ఆ వ్యక్తి కూడా దేవుని నీతిలోకి ఆ వ్యక్తి ఎవడు కూడా రావడం దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మాటలు దీవించి ఆస్వాదించున్నారు.